వెల్కమ్ టు అవర్ ఛానల్ సామా సిస్టర్స్. ఎపిసోడ్ 6కి వచ్చేసాం. రేపు అయితే సాటర్డే అండ్ సండే ఎలిమినేషన్ ఎవరు ఎలిమినేట్ అవుతారో చూద్దాం. అంతకంటే ముందు ఇవాళ ఫ్రైడే కాబట్టి ఫ్రైడే కొంచెం ఎంతైనా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఇవాళ పర్లేదు, బాగుంది. బాస్లో ఈరోజు థర్స్డే, మనకి ఫ్రైడే కదా. సో ఈ థర్స్డే రోజు గేమ్ ఎలా ఉండింది, ఎలా అయింది అనేది ఇప్పుడు మనం ఒకసారి మన హైలైట్స్ ద్వారా చెప్పి నెక్స్ట్ కంటిన్యూ చేసేద్దాం. సో హైలైట్స్ వచ్చేసి యష్మి టీమ్ అండ్ నైనికా టీమ్ ఇద్దరు గేమ్ ఆడారు. ఆ గేమ్లో ఫస్ట్ నైనికా విన్ అయింది, సెకండ్ గేమ్లో యష్మి విన్ అయింది. నెక్స్ట్ హైలైట్ వచ్చేసి ముగ్గురు వీళ్ళు చీఫ్స్ని కన్ఫెషన్ రూమ్కి బిగ్ బాస్ పిలవడం జరిగింది కదా. ఆ పిలిచిన దాంట్లో యష్మి టీమ్ విన్నర్ కాబట్టి, సెకండ్ విన్నర్ అంటే హైయెస్ట్ తనకే ఉంది కాబట్టి తను ఎవరిని ఒకరిని సెలెక్ట్ చేసుకుందా, సోనియాని సెలెక్ట్ చేసుకుంది నిఖిల్ టీం నుండి. సో ఆ విన్నర్ అయినందుకు తనకు ఒక లగ్జరీ అది వచ్చింది, ఏంటంటే లగ్జరీ రూమ్ ఒకటి వచ్చింది. ఆ రూమ్లోనే వీళ్ళ టీం అందరు ఉండబోతున్నారు ఇంకా నుండి, అంటే ఈ వీక్ వరకు. సో ఈ తర్వాత నెక్స్ట్ ఏంటంటే మీకు మధ్యలో కూడా టాస్క్స్ ఇస్తారు అంతా అయిపోతుంది. ఇప్పుడు హైలైట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను అదే చెప్తున్నా. సో అదేంటంటే ఎవరెవరు ఏ వర్క్ చేయాలన్నది యష్మికే ఇచ్చారన్నట్టు. సో యష్మి కుకింగ్ ఓన్లీ నిఖిల్కి ఇచ్చింది, నిఖిల్ టీంకి ముగ్గురే ఉన్నారు కాబట్టి కెరటండి. ఇంకా మిగతావన్నీ ఏంటంటే అంతలేని వీరులు మన నైనికా టీంకి మిగతా అన్ని హౌస్లో ఉన్న రెస్ట్ రూమ్స్ క్లీనింగ్, హౌస్ క్లీనింగ్, ఎవ్రీథింగ్ అన్ని ఒక 7 ఉన్నాయి కదా. 14 మెంబర్స్ చేయాల్సిన పనులన్నీ వాళ్ళ టీం 6 మెంబర్స్ 5 మెంబర్స్ 6 మెంబర్స్ అంతే. 6 మెంబర్స్ కాబట్టి వాళ్ళు 5 మెంబర్స్. సో ఇది ఇప్పటి హైలైట్స్. ఇంకా దీంట్లో వచ్చేసి సీత పాపం చాలా ఏడ్చింది, బాగా అనిపించింది. ఎందుకంటే తన పాయింట్ కరెక్టే, ఈ రోజు అంతలో సీత మాట్లాడిన ఎవ్రీ పాయింట్ కరెక్టే ఉంది. సో అట్లా ఉంది అనమాట. నెక్స్ట్ ఇవి ఈరోజు హైలైట్స్. అండ్ మీకు వీడియో ఎండ్ వరకు చూడండి. ఈరోజు రేపు ఎలిమినేషన్ ఎవరు కాబోతున్నారో అండ్ అసలు ఎలిమినేషన్ ఉందా లేదా అన్న విషయం నేను రివీల్ చేయబోతున్నా. సో ఓటింగ్స్ కూడా ఎవరికి ఎంత వచ్చినాయో వీడియోని మాత్రం మొత్తం చూడండి, ఎక్కడ కూడా ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. అందరూ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా మీకు నోటిఫికేషన్స్ వస్తే మేము చేసే ప్రతి వీడియోని మీరు చూడొచ్చు. అండ్ చూసే వీడియో ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. ఏ నెగిటివ్ అనిపించినా ఏ పాజిటివ్ అనిపించినా ప్లీజ్ కమెంట్ అవుతుంది కమెంట్ సెక్షన్. మేము రోజు వీడియో చేస్తున్నాం కదా, చూస్తున్నారు మా వీడియోస్ ఒక 300-400 మెంబర్స్ చూస్తున్నారు. అంటే అది చాలా తక్కువ. ప్లీజ్ ఇగ్నోర్ మై సన్స్ వాయిస్. అతను కొంచెం మధ్యలో అరుస్తుంటాడు, ఇగ్నోర్ చేయండి. ఇంకా మేము మైక్స్ తీసుకోలే గైస్, వెదర్ బ్యాడ్గా ఉండడం వల్ల మేము ఇంకా బయటికి వెళ్ళడం జరగట్లేదు, అస్సలు వెళ్ళట్లేదు. పాసిబుల్ అయితే రేపు ఆర్ ఎల్లుండి వెళ్ళి మైక్స్ తీసుకుంటాం. సో ఇగ్నోర్ ఏమైనా బ్యాడ్ డిస్టర్బెన్సెస్ వస్తే, వాయిస్ ప్రాబ్లం అయితే కనుక. అండ్ ఇంకొకటి వచ్చి ఇది ప్లీజ్. సో ఏమున్నా మీరు నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా కమెంట్ చేయండి. కొన్ని కామెంట్స్ వస్తున్నాయి నెగిటివ్గా కూడా, అంటే నెగిటివ్ ఇన్ ద సెన్స్ ఇది అది అనేది వస్తున్నాయి, పర్లేదు. బట్ మేము ఇంప్రూవ్ చేసుకుంటాం. మళ్ళీ ఇంకా ఏమైనా మీకు అవసరం ఉంటే కమెంట్ చేయండి. సో బిగ్ బాస్కి వస్తే ఈరోజు ఎపిసోడ్లో హైలైట్స్ అయితే చెప్పినాం కదా. సో ఈ హైలైట్స్లో మనకు కనిపించింది ఏంటంటే సంచాలక్ డెసిజన్ అనేది కరెక్టా కాదా ఫస్ట్ గేమ్లో అనేది మా పాయింట్ ఇప్పుడు. సో ఫస్ట్ గేమ్లో నీకు ఏమనిపించింది శివాని? నైనికా వాళ్ళ టీం మొత్తం బాడీ అంతా యూజ్ చేస్తూ చేసిండ్రు. ఓకే, బాగుంది, వాళ్ళ గేమింగ్ అనేది చాలా బాగుంది. బట్ వీళ్ళు ఏంటంటే యష్మి వాళ్ళ టీము తొందర అయిపోవాలి గేమ్ అని చూసి, తను బిగ్ బాస్ ఏమన్నారు, బాడీ నుండి ఇంకో బాడీకి వెళ్ళాలి, బాడీ నుండి ఇంకో బాడీకి అలా వెళ్తూ ఎండ్ చేయాలి. సో అట్లా ఇక్కడి వరకే తీసుకొని హెడ్ వరకే తీసుకొని ఇంకో హెడ్కి అట్లా ట్రాన్స్ఫర్ చేస్తూ గేమ్ని ఫినిష్ చేసిండ్రు. యష్మి టీం అట్లా ఫినిష్ చేసిందా? యష్మి వాళ్ళ టీం అట్లా ఫినిష్ చేసింది. సో నీకేమనిపించింది? అంటే కానీ నాకు సంచాలక్ డెసిజన్ ఇందులో ఫస్ట్ యష్మికి ఇద్దాం అనుకున్నాడు, అక్కడ నాకు కరెక్ట్గా అనిపించింది. ఎందుకంటే బాడీ టు బాడీ అన్నప్పుడు నైనికా వాళ్ళే కరెక్ట్ ఆడారు. తెలివితో అన్నది నువ్వు కరెక్టే, బ్రెయిన్తో ఆడిండ్రు వీళ్ళు, స్ట్రాటజికల్గా యష్మి టీం అనిపించింది. కానీ
ఇక్కడ స్ట్రాటజీ కాదు, స్ట్రాటజీ అట్ ద సేమ్ టైం సంచాలక్ డెసిజన్ కూడా కరెక్టే, కానీ సంచాలక్ డెసిజన్ ఇవ్వడానికి చాలా టైం తీసుకున్నాడు ఫ్రెండ్స్. సో విచ్ ఇస్ వెరీ లాంగ్. అంటే మనకు చాలా కట్ చేశారు కానీ లైవ్లో టైం ఎక్కువనే అయింది. అంటే ఇక్కడ యష్మి టీం ఏమందంటే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు వాళ్ళ మాటలకి, ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నువ్వు డెసిజన్ రాంగ్ ఇవ్వబోతున్నావు, చూసుకో అనేసి చాలా యష్మి చాలా పోకింగ్ చేసింది నిఖిల్ని. ఆఫ్టర్ గివింగ్ టు నైనిక యష్మి చాలా పోక్ చేసింది దానికి. నిఖిల్ కూడా చెప్పింది నువ్వు ఎంత పోక్ చేసినా నేను ఇచ్చిన డెసిజన్ కరెక్టే అనేసి. చూడాలి మరి నాకు సార్ ఏమంటారో ఈ వీకెండ్లో రేపు. సో అండ్ ఇంకొకటి వచ్చేసి నెక్స్ట్ సెకండ్ గేమ్లో నాకు మాత్రం సంచాలక్ డెసిజన్ ప్రాపర్గా లేదు. ఎందుకు లేదు అంటే విన్నర్స్ యష్మి వాళ్ళే ఆ గేమ్లో, బట్ యష్మి టీం నుండే పృథ్వీ ఫస్ట్ ఫేర్ గేమ్ ఆడలేదు, ఫౌల్ చేసింది పృథ్వీ. ఎందుకంటే వాళ్ళ పాపం 4 బ్రిక్స్ ఉన్నప్పుడు పృథ్వీ ఫౌల్ చేసి వాళ్ళ బ్రిక్స్ అని పడేసినప్పుడు 4 కాదు 2 ఉండే, 2 or 3 అంటే మొత్తానికైతే వీళ్ళ 0 ఉన్నప్పుడు వాళ్ళు 2 or 3 ఉండే, 2 or 3 అయితే కన్సిడర్ చేయను. అది పక్కకు పెట్టేసి అంటే వాళ్ళది కూడా తోసేసి వెళ్ళిపోయింది. వాళ్ళ తోసేసి వెళ్ళిపోయింది కరెక్టే, అది పక్కకు పెట్టేసి ఇన్ ద సెన్స్ శేఖర్ భాష పెట్టిన బ్రిక్ కరెక్ట్ కాదు. ఎందుకంటే టీంలో ప్రతి ఒక్కరు వస్తున్నారు, నీ టీంలో నువ్వెందుకు రావట్లేదు అనేసి అడిగినందుకు అతను అట్లా చేసిండు. కానీ నేనేమంటున్నా ఇందులో సరే ఫస్ట్ ఫౌల్ గేమ్ స్టార్ట్ చేసింది ఎవరు? పృథ్వీ ఎవరి టీం? యష్మి టీమే కదా. సో ఇక్కడ ఏమైంది, యష్మి టీమే విన్ అయింది. ఎందుకు విన్ అయిందో తెలుసా? ఇక్కడ ఇప్పుడు సంచాలక్ ఏమన్నాడు, ఫేర్ గేమ్ ఆడండి, ఇక్కడ నుండి స్టాప్ చేయండి అనేసి అంటే ఇద్దరు కొట్టుకున్నారు, ఇద్దరు పడేసుకున్నారు. తర్వాత ఫస్ట్ పృథ్వీ స్టార్ట్ చేసినాక నైనిక టీం కూడా కొట్టుకుంది, పడేసింది. కానీ ఇక్కడ యష్మి టీంకి వచ్చేసరికి పృథ్వీయో ఎవరో శేఖరో ఎవరో బ్రిక్ పెడుతున్నారు. బ్రిక్ పెట్టేటప్పటికి ఇక నుండి స్టాప్ చేయండి, ఇంకా ఫేర్ గేమే ఆడాలి అనేసి అన్నాడు. అప్పుడు మనోడు ఎవరు, మన ఆదిత్య బ్రిక్ తీసుకొచ్చిండు, ఆదిత్య నైనిక టీం నుండి అప్పుడు బ్రిక్ తీసుకొచ్చిండు. సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఆల్రెడీ పెట్టిండు, ఇక్కడ బ్రిక్ తీసుకొస్తుండు. సో ఇంకా నైనిక బ్రిక్ పెట్టలే కదా, ఈ పాయింట్ సీత రేస్ చేసింది, విచ్ ఇస్ వెరీ మచ్ కరెక్ట్. అది చాలా అంటే చాలా కరెక్ట్ పాయింట్ సీత రేస్ చేసింది. ఈ పాయింట్కి మన సంచాలక్ దగ్గర నో వర్డ్స్ నో టాక్. ఏమన్నా అంటే లేదు నేను చెప్పినా నేను ఇద్దరికి చూసే అన్నట్టు లేదు. యాక్చువల్ ఇట్లాంటి ప్రీవియస్ గేమ్స్లో కూడా జరిగినాయి, ప్రీవియస్ సీజన్స్లో జరిగినప్పుడు ఈక్వల్ ఉన్నప్పుడే మళ్ళీ గేమ్ స్టార్ట్ చేసిండు. ఇక్కడ అది జరగక యష్మి 1 బ్రిక్తోని విన్ అయింది. అసలు అది యష్మి గెలవాల్సిందే లేదు. ఏమన్నా అంటే నేను కొట్లాడి నేను పోరాడి విన్ అయినా, సో నేను ఏదైనా చేస్తాను, నాకు వచ్చింది ఛాన్స్. హలో యష్మి గారు, ఇంకా అయిపోలే బిగ్ బాస్, ఇంకా ఉన్నాయి గేమ్స్. 15 వీక్స్ అంటే ఎన్నెన్నో గేమ్స్ ఉంటాయి. ఇప్పుడే రివెంజ్ తీసుకుందాం, అసలు రివెంజే లేదు అక్కడ ఆటలో. ఇప్పుడే రివెంజ్ తీసుకుందామని చెప్పేసి పాపం వాళ్ళకి మరీ అంట్లు గంతన అంట్లు ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడతా. అంట్లు వేయడం అంటే డస్ట్బిన్లో తీసింది మళ్ళీ బయట పెట్టి వాళ్ళు వేసుకుంటారులే అనడం అంత రాంగే అనిపించింది కానీ నాకు కూడా. కానీ బిగ్ బాస్ అనేది అంటే బిగ్ బాస్ అనే పర్సన్ మనకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నాడు. అందులో ఏం చేయాలి, నెగ్గాలి. వాళ్ళు పని మనుషులుగానే సరే వాళ్ళు నెగ్గాలి. ఎస్ అంటే మేము యాక్సెప్ట్ చేస్తున్నాము, మేము ఇది చేస్తామని అది టెస్ట్ చేస్తుందే అక్కడ బిగ్ బాస్. వాళ్ళకు వీళ్ళెవరో యాంటీగా చేయడం కాదు. సరే వాళ్ళు ఉన్న ప్లేస్కి వాళ్ళు ఓవర్గానే చేస్తున్నారు, అంటే నాకు కూడా మంచి అనిపించలే. కానీ ఏంటంటే వీళ్ళు ఎంత ఓపికతో ఉంటారు అనేది కూడా, వీళ్ళు ఎంత ఓపికతో ఉంటున్నారు అనేది కూడా చూడాలి కదా. అంటే ఓపిక నిజంగానే ఇది సీత కరెక్ట్ పాయింట్స్ మాట్లాడింది ఇందులో. సీత అన్నట్టు ఇదేం వాళ్ళు రాజులు కాదు, వీళ్ళు సేవకులు అదేమంటారు కన్యలు కాదు, ఏమో అంటారు కదా రాజులు, చెలికత్తెలు కాదు. ఎందుకనంటే ఇది జస్ట్ దే హ్యావ్ లగ్జరీ రూమ్. అంటే బిగ్ బాస్ చెప్పింది మీరు ఈ వీటిలో మీరు యూజ్ చేసుకోవాలి ఇవన్నీ మీరు. సీత మాత్రం కరెక్టే మాట్లాడింది ఇక్కడ. ఎందుకు అంటే తను ఇప్పుడు తిన్న ప్లేట్స్ నీ అంతటా నువ్వు సింక్లో వేసుకోవడం పెద్ద పని, యుటెన్సిల్స్ సింక్లో వేసుకోవడం పెద్ద పని కాదండి. ఆమె అన్నీ క్లీన్ చేస్తుందంట, ఎవ్రీథింగ్ నేనే క్లీన్ చేస్తాను. కానీ తిన్నది ఏది ఉన్నా ఇప్పుడు పాత సీజన్స్లలో ఇట్లా లేకుండే. ఎవరి ప్లేట్స్ ఎవరి కప్స్ ఎవరేం తిన్నా కప్స్ అయినా ప్లేట్స్ అయినా వాళ్ళే వాడుకున్నారు.
యుటెన్సిల్స్ మాత్రం క్లీన్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా అదే, కానీ ఈ టాస్క్ లేదు ఈ టాస్క్ లో ఫస్ట్ నుండి అంతే. ఈ టాస్క్ లో గిన్నెలు దొంగ అని ఎవరు చెప్పలేదు, బిగ్ బాస్ చెప్పాలి. క్లీనింగ్ సెక్షన్ ఇచ్చింది. క్లీనింగ్ యుటెన్సిల్స్ క్లీన్ చేస్తారు, నీ ప్లేట్ నేను ఎందుకు దొంగతా అని వాళ్ళకు ఉండదా అని ఎవరికైనా అంతే. అయితే అదే మరి వాళ్ళు ఇప్పుడు ఈ ఆమ్లెట్ వేసుకున్నంత మాత్రాన మళ్ళీ అది ఆమ్లెట్ విషయం ఏంటంటే, ఇప్పుడు ఆమ్లెట్ అతన్ని నచ్చి వేసుకున్నాడేమో, ఆ పాయింట్ని మనం ఏం అనలేము. కాకపోతే ఏంటంటే యాక్చువల్గా వేసి ఇమ్మంటే సీత వేసి ఇచ్చేదట. నువ్వెందుకు వెళ్ళినావు, నేను వేసిద్దును కదా, హెల్ప్ చేస్తున్నావు, వేరే డిపార్ట్మెంట్ వాళ్ళకి నువ్వు హెల్ప్ చేస్తున్నావు, అదే మా బాత్రూమ్ వచ్చి కడుగుతావా. ఇప్పుడు వాడైనా వాళ్ళ బాత్రూమ్ పోయి కడగమంటే కడుగుతాడు, కడగలేదు కదా. సో అట్లా ఏంటంటే సీత ఏమంటుందంటే ఇప్పుడు తను పని చేస్తుంది, అన్ని క్లీన్ చేస్తుంది, ఓకే, అంత పెద్ద గొడవ చేసుకోవాల్సిన అవసరం లేదు. బికాస్ అది వాళ్ళకి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ కదా. ఇప్పుడు సీత పాయింట్ చూస్తే పాపం అవును అన్ని క్లీన్ చేస్తుంది, నాకు కూడా పాపమనే అనిపిస్తుంది. కానీ అక్కడ బిగ్ బాస్ పెట్టిన టెస్ట్ ఏంటి, టెస్టే. ఇప్పుడు ఏదైనా టెస్టే. ఇప్పుడు వీళ్ళేదో రాజులలాగా నేనేదో చెలికత్తెనా, మీకేమైనా చెలికత్తెలమా అని మాట్లాడింది. పాప ఆమె తినేటప్పుడు ఆయన వాయిస్ రేస్ చేస్తుండే, ఇదో తినేటప్పుడు ఎవ్వరు ఏమన్నా అన్నా కూడా లైట్ తీసుకోవాలి, ఫస్ట్ వాళ్ళు తింటున్నారు కదా అని వదిలేయాలి. తినే వాళ్ళని కూడా నీకు దమాక్ పని చేస్తలేదా, అది కొంచెం ఎక్కువ మాట్లాడిండు అబ్బాయి. ఏంటంటే కరెక్టే, కానీ సీత పాయింట్స్ కరెక్టే ఉన్నాయి ఇందులో. అబ్బాయి పాయింట్స్ అయితే నాకు నచ్చలే అక్కడ, ఎందుకంటే ఇంకొకరికి హెల్ప్ చేసినట్టే, అది కెరటన్ టీంకి హెల్ప్ చేసినట్టే అది. కానీ సీత మాట్లాడే దాంట్లో కొన్ని ఏంటంటే కరెక్ట్ లేవు. అది గేమ్. ఇప్పుడు బిగ్ బాస్ ఇంకా రానున్న రోజులలో బిగ్ బాస్ ఏం చేస్తాడు తెలుసా, ఇంకా గలీజ్ గేమ్స్ పెడతాడు. ఎంత అంటే వీళ్ళ కాళ్ళు వీళ్ళకి సేవ చేసే గేమ్స్ కూడా పెడతాడు. జస్ట్ ఇది యూటెన్సిల్స్ ఉన్న జస్ట్ కిచెన్ వరకు, అంటే కిచెన్ ఒక్కటే కాదు, ఇంత పెద్ద హౌస్ ని ఇంతమంది ఓన్లీ 14 మంది తిరిగే హౌస్ ని మెయింటైన్ చేసి, అంటే మెయింటైన్ విష్ణుప్రియ ఏకంగా ఏడ్చింది, అమ్మ ఇంత నాతో కాదు అనేసి. ఇప్పుడు అందరు ఈక్వల్ గా వేసుకుంటే నువ్వు ఒక పని చేసినావు, నేను ఒక పని చేసుకుంటున్నా, మన ఇల్లు మన పని మనం చేసుకోవడంలో తప్పేం లేదు అని విష్ణుప్రియ అన్నది. కానీ తనకి నచ్చలే, ఇంత నాతో అవ్వదు అస్సలు, నేను ఇంత చేయలేను ఏంటి బిగ్ బాస్ అని. కానీ నైనిక మాత్రం రియలైజ్ అయింది ఒక పాయింట్లో, మేమే కదా తనని గెలిపించింది, మాకు అందుకే మంచి పనిష్మెంట్ పడింది. మంచి పనిష్మెంట్ అవసరం మరి ఆమెకు. అప్పుడు దేవుడా అని అప్పటికే అప్పుడు నిఖిల్ మాట నబీల్ని సెలెక్ట్ చేసుకుంటే అయిపోయేది. నిఖిల్ మాట ఏంది కన్నడిగా ఇప్పుడు అయిపోయింది. నేను చెప్తానే ఉన్నా కదా స్టార్టింగ్ నుండి, ఎంత చేసిన వాళ్ళు ఎంత కొట్టుకున్నట్టు మాట్లాడినా తిట్టుకున్నట్టున్నా, దీస్ 4 guys are one every time. పృథ్వీరాజ్, నిఖిల్, ప్రేరణ అండ్ యష్మి, ఈ 4 మాత్రం ఎప్పటికి ఒకటే ఉంటారు గైస్. మీరు గుర్తు పెట్టుకోండి ఈ పాయింట్. ఫ్యూచర్లో మీరు నన్ను క్వశ్చన్ కూడా చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తారు. బట్ 4 members సీరియల్ ప్లస్ కన్నడ. నేను ఈ విషయంలో అట్లా కాదని కూడా చెప్పలేను, ఎందుకంటే వాళ్ళు కన్నడ కాదు, అందరం తెలుగు. అంటే వాళ్ళని ఏదో వేరు చేసినట్టు కాదు, లేదు వేరు చేసుకుంటారు. తెలుగు వాళ్ళు ఎంత కలుపుకున్నా మనకు ఆ ఫీలింగ్ ఉంటది, కానీ వాళ్ళు మన దాంట్లో ఎవరైనా ఒక్కరు గెలవాలి అనుకుంటారు, నువ్వు కాకుండా నేను. అండ్ లవ్ ట్రాక్ ఇంకా నడుస్తూనే ఉంది. ఏదో రోజు బయట లవ్ ట్రాక్ అని ఎవరు నన్ను చెప్పు, పృథ్వీలో యష్మి నన్ను. కానీ నాకు అనిపించింది నిఖిల్ అండ్ సోనియా అని. నిఖిల్ సోనియాని కొంచెం సాఫ్ట్ కార్నర్ గా చూసి కొంచెం క్లోజ్ ఉంటున్నాడు. బట్ నాకు ఎందుకు పృథ్వీ కూడా సోనియాకి దగ్గర అవుతాడా అని కూడా డౌట్ ఉంది. చూడాలి. సైలెంట్ గా ఉంది. సోనియా మాత్రం ఇద్దరు మాట కూడా మాట్లాడలేదు. ఈరోజు సోనియా ఆడపిల్ల అన్నది కదా, ఏది పులిజు అదే. ఇగో ప్రతి మనం చెప్పే రివ్యూలో ప్రతి వీడియోలో ఒకటే చెప్తున్నాం, ఆమె రతిక లాగానే అనిపిస్తుంది అని. రతిక కూడా ఆమె మన కరీంనగర్ బిడ్డనే అయితే మంతని ఆమె సపోర్ట్ చేయాలి. ఓకే కదా సోనియా మా కరీంనగర్ బిడ్డనే. ఓకే, అందరూ మన వాళ్ళే, అక్కడ ఉన్న తెలుగు ఆడియన్స్ తెలుగు కంటెస్టెంట్స్ అందరికీ మనం అందరం దగ్గర అయిపోతున్నాం. కానీ గేమ్ చూడాలి, బిహేవియర్ చూడాలి. అవును, అఫ్ కోర్స్ మేము కూడా అదే చెప్తున్నాం. కానీ ఏంటంటే ఈ రోజు గేమ్లో తనకు సైలెంట్ అయిపోయింది. ఆడపిల్లారు అనే గేమ్ ఏం లేదు, కానీ లక్లో పడ్డది. ఏం గేమ్ ఆడకుండా మంచిగా యష్మి టీంలో లగ్జరీ తీసుకుంది. సో దిస్
చాక్లెట్స్ అవన్నీ షేర్ చేసుకుంటున్నారు. ఈ రోజు వరకైతే ఇదే యష్మి ఈ కొంచెం నైనిక వాళ్ళే ఏడుస్తున్నారు. సారీ గాయస్. ఓకే, ఈ రోజుకైతే ఇంత అయిపోయింది. రేపు నాగార్జున గారు రాబోతున్నారు. రేపు హైలైట్ ఉండబోతుంది ఈ షో. రేపు మాత్రం ప్రోమోస్ కూడా మేము రిలీజ్ చేస్తాం. బట్ కొంచెం ఇగ్నోర్ చేయండి, వాయిస్ మీకు ఐ థింక్ బాగా రావట్లేదేమో, రీసౌండ్ వస్తుందేమో. సో ఇంకా ఓటింగ్స్ కిందికి వస్తే ఓటింగ్స్ నిన్న చెప్పినట్టే మణికంఠ హైలో ఉన్నాయి. మణికంఠ గురించి ఒక పాయింట్ మర్చిపోయినా, ఎందుకే మణికంఠ అంత కార్నర్ మాట్లాడుకుంటున్నారు. ఇట్లా మణికంఠ ఎలిమినేట్ అవుతాడంటే ప్రేరణ ఇట్లా ఇట్లా చూపిస్తుంది. అంటే మనీ అంటే ఇక్కడ ఉంటుంది కదా, కంఠం అని కూడా ఇక్కడ ఓకే ఇక్కడ చూపిస్తుంది. ఇట్లా చూపిస్తే అతనికి అర్థం అవ్వట్లేదు అభయ్కి. తర్వాత అభయ్ ముగ్గురు పేరు చెప్పింది, అట్లా మణికంఠ ఉంది. బేబక్క అన్నాడు. యాక్చువల్గా నామినేషన్ అయిపోయినాయి, డిలీట్ అంటే ఎలిమినేట్ అయ్యే వాళ్ళ గురించి అసలు మాట్లాడొద్దు. మాట్లాడిండు చెప్తారు, ఈ పాయింట్ ఖచ్చితంగా తీస్తారు అనుకుంటున్నాను. జూమ్ చేసిండ్రు దాన్ని, ఎట్లయినా బిగ్ బాస్ చూపించిండు కదా. సో రేపు ఏమవుతుందో చూడు, మీరు షాక్ అవుతారు, కంటెస్టెంట్స్ అందరు షాక్ అవ్వాలి. రేపు మణికంఠ సేవ్ అవుతాడు, రేపో ఎల్లుండో మణికంఠ సేవ్ అవుతాడు పక్క. మాత్రం లో ఉన్నాయి ఓట్స్ ఇప్పటి వరకు, బేబక్కనే లీస్ట్లో ఉంది. చెప్పలేం, రేపు ఎలిమినేషన్ జరగవచ్చు జరగకపోవచ్చు. ఎందుకంటే 2 days కదా ఓటింగ్స్ ఉన్నాయి. ఓటింగ్ జరిగింది, ఎందుకంటే 2 days 3 days అనుకుంటా మొత్తం. 2 days అంటే ఆ రోజు 1 hour కదా, 11కి షో 1 hour. సో 2 days ఓటింగ్ జరిగినాయి. ఆ 2 daysలో ఏం ఎవరికి ఒకసారి ఫేక్ ఎలిమినేషన్ కావచ్చు. లాస్ట్ టైం కూడా అంటే ఫస్ట్ వీక్ ఫేక్ ఎలిమినేషన్స్ చేస్తే బానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఒక సీక్రెట్ రూమ్ ఇస్తారు. అంటే ఇట్లా లాస్ట్ సీజన్ లో కూడా, అంతకుముందు సీజన్ లో కూడా జరిగింది. ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేషన్ అయిన వాళ్ళు అయిపోయినరు, అసలు వాళ్ళు మొత్తానికి లేరు అనుకునేసరికి వాళ్ళు సీక్రెట్ రూమ్ నుండి వచ్చేసిండ్రు. మనం కూడా చూసినాం. సో అట్లా కూడా జరగచ్చు. మాత్రం లిస్ట్ లో ఓటింగ్స్ లో ఇంకా మిగతావన్నీ మీరు చూసిండ్రు. సీత వేసే 5 minutes ఇట్లా వెళ్ళి అట్లా వస్తా అనే లోపు వాళ్ళు చాయ్ మొత్తం పడేసిండ్రు, తర్వాత పోపు అంతా మాడగొట్టిండ్రు. అదిగా నిజంగా చెప్తున్నా గైస్, ఒక కుకింగ్ లో ఎక్స్పర్ట్ నేను కూడా. సో ఆమె చెప్పింది కరెక్ట్. అందులో చేసే వాళ్ళకు చిరాకు వస్తుంది. ఒక 5 minutes చూసుకోండి అని ఒక బాధ్యత. అక్కడ ఇప్పుడు చాయ్ పెట్టేటప్పుడు నువ్వు చూసుకో అన్నప్పుడు మన బాధ్యత, చూసుకునే వాళ్ళ బాధ్యత, నాది కాదు. నేను చూసుకొని వెళ్ళిన, నాకు అర్జెంట్ పని ఉంటే వెళ్ళిన, సో చూసుకోవాలి కదా. అక్కడ ఆమెనే బ్లేమ్ చేస్తున్నాడు అతను అబ్బాయి. మళ్ళీ అదంతా స్టవ్ మీద ఎక్కడైనా లెమన్ రైస్ అట్లా చేస్తారా? ఫస్ట్ పోపు చేసి అంటే ఆ పోపు మొత్తం మాడిపోయింది. మాడిన పోపుతో ఎవరండి తింటారు లెమన్ రైస్? ఈయన లెమన్ జ్యూస్ కలుపుతున్నాడు రైస్లో. ఇట్లా కాదు, అది ఇట్లా ఉండదు అని కూడా పాప అమ్మ చెప్పింది. సో అక్కడైతే కరెక్ట్. ఈరోజు సీత పాయింట్స్ అన్నీ కరెక్టే ఉన్నాయి. మిగతా వాళ్ళు కూడా హౌస్ మేట్స్ బాగానే ఆడారు. నాకు యష్మియే మరో శోభాలాగా అనిపిస్తుంది. బిగ్ బాస్ కూడా మళ్ళీ శోభాని ఎట్లయితే సపోర్ట్ చేసిండో అట్లా సపోర్ట్ చేసేటట్టే ఉన్నాడు యష్మిని. చూడాలి ఏం జరుగుతుందో. సో దిస్ ఈస్ దిస్ గైస్, టుడేస్ ఎపిసోడ్ ఇస్ దిస్ థింగ్. Please watch our videos, like, comment, share and subscribe to friends and families. Please friends support us and అందరికి షేర్ చేస్తూ అందరినీ, అంటే మీకు ఏమనిపించినా అది కామెంట్ రూపంలో మాకు సజెస్ట్ చేయండి. దాన్ని మేము సజెషన్ లాగా తీసుకుంటాము, సపోర్ట్ లాగా తీసుకుంటాము. Please do like, stay tuned to our channel and please do share, like and subscribe to our channel. Please do.